వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మన్సూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంటే ఎలా మనం ఇంజనీరింగ్లో ఎలా జాయిన్ అవ్వాలి అన్న విషయాలన్నిటికీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళలో కొంతమంది రీవాల్యుయేషన్కి అప్లై చేశారు, కొంతమంది రీవెరిఫికేషన్, కొంతమంది రీకౌంటింగ్కి అప్లై చేశారు, కొంతమంది సప్లై ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఈ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా ఎంసెట్కు కూడా ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్న ఆలోచనతో చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సప్లై స్టూడెంట్స్ ఎవరైనా సరే సప్లై ఎగ్జామ్స్ రాసే ప్రతి స్టూడెంట్ కూడా ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంప్రూవ్మెంట్కి ఎవరైనా వెళ్ళే వాళ్ళు స్టూడెంట్స్ కానీ, రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ అని ఎవరైనా అప్లై చేసిన స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు ఎంసెట్ ఎగ్జామినేషన్స్ రాయాలి. ఎంసెట్ ఎగ్జామ్కి రాసి ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఈలోపు సప్లై స్టూడెంట్స్ అందరూ కూడా సప్లై ఎగ్జామినేషన్స్ రాసుకుంటారు. సప్లై ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సప్లై ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అలా పాస్ అయినప్పుడు మాత్రమే మీకు ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎంసెట్కి ఎలిజిబిలిటీ మినిమం ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ కాబట్టి. ఎంసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అనౌన్స్ చేసేటప్పటికే మీ రిజల్ట్స్ కానీ వచ్చేసింది, ఇంటర్మీడియట్ సప్లై రిజల్ట్స్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. అలా కాకుండా ఫస్ట్ కౌన్సిలింగ్ మీకు రాలేదనుకోండి, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ టైంకైనా మీకు రిజల్ట్ వచ్చేసింది అనుకోండి, మ్యాక్సిమం సెకండ్ కౌన్సిలింగ్ లోపే వచ్చేస్తుంది రిజల్ట్ కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ అప్పటికీ కూడా కాలేదనుకోండి, ఒకవేళ థర్డ్ కౌన్సిలింగ్ అనౌన్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే థర్డ్ కౌన్సిలింగ్లోకి వెళ్తారు. ఇంకైతే మీలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మీరు ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నా, అంటే ఎంసెట్ మీరు రాస్తారు, పర్ఫార్మెన్స్ రాస్తున్నారు, ఎంసెట్లో లక్కీగా మీకు మంచి ర్యాంక్ వచ్చింది, కానీ సప్లైలో మీ రిజల్ట్స్ కోసం మీరు చూస్తున్నారు. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయి సెకండ్ కౌన్సిలింగ్ కానీ మీరు వెళ్ళారనుకోండి, అప్పటికి ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా చాలా మంచి కాలేజెస్ అన్నింటిలో కూడా అడ్మిషన్స్ అయిపోతాయి. కాబట్టి మీకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా మీరు ఒక సప్లై స్టూడెంట్ అవ్వడం వలన నాకు ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం స్లైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకా మంచి బెటర్ కాలేజెస్ కానీ పై రాష్ట్రాలకు వెళ్ళిపోయేవాళ్ళు కానీ డిఫరెంట్గా వేకెన్సీస్ అనేవి ఏర్పడతాయి. సో మీకు మంచి ర్యాంక్ ఉన్నట్టయితే ఇంటర్మీడియట్ సప్లై ఎగ్జామ్లో మీరు పాస్ అయినా సరే మీకు డెఫినెట్గా ఒక మంచి కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం సెకండ్ కౌన్సిలింగ్లో ఉంటుంది. ఇది మీకు సంబంధించి ఎంసెట్కి సంబంధించి మీకు ఈజీగా ఇంజనీరింగ్ కాలేజీలో ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది. బట్ మీరు ఏంటంటే సప్లై ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, రెండింటిని టార్గెట్ పెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మీకు ఎట్టి పరిస్థితుల్లో సీటు దొరకకపోయినా ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా అయినా సరే ఖచ్చితంగా మీరు ఏదైనా నచ్చిన కాలేజీలో మీరు జాయిన్ అవ్వచ్చు. కాకపోతే దానికి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉండదు, అదొక్క ఆప్షన్ మాత్రం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది కూడా లాస్ట్ స్టేజ్లో మీకు మంచి ర్యాంక్ రానప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయకముందు మీ రిజల్ట్స్ రాకపోయిన పక్షంలో అప్పుడు ఫైనల్ ఆప్షన్ అనేది మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది దీనికి ఎంసెట్కి సంబంధించి. ఇది సప్లై స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్కి వెళ్ళేటటువంటి రీకౌంటింగ్. ఇది సప్లై స్టూడెంట్స్ సంబంధించి ఒక ఎంసెట్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.